కడప ఉప ఎన్నికల్లో డమ్మీ అభ్యర్థులు నేర చరిత్ర గల వారి హవా నడుస్తోంది. ప్రధాన పార్టీల తరపున వారి మద్దతుతో ఇండిపెండెంట్లుగా అనేక మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఓటర్లను కన్ఫ్యూజ్ చేసేందుకు కొందరు రంగంలోకి దిగారు. మరికొందరు తమ నేతకు అవసరమైన గన్మెన్ ని, ఏజెంట్లను నియమించేందుకు పోటీ చేస్తున్నారు. వీరందరిపైన ఎన్నికల అధికారులు నిఘా పెట్టారు. కడప జిల్లాలో జరుగుతున్న ఉప ఎన్నికలు ప్రధాన పార్టీలకు జీవన్మరణ సమస్యగా మారాయి. ఎలాగైనా తామే గెలవాలని ప్రతి పార్టీ సర్వశక్తులు ఒడ్డి పోరాడుతోంది. అదే సమయంలో ప్రత్యర్థిని మట్టి కర్పించడానికి కూడా అష్టకష్టాలు పడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగన్ ఓడించడానికి కాంగ్రెస్, ఎలాగైనా తానే నెగ్గి పట్టు నిరూపించుకోవాలని జగన్ హోరాహోరీగా పోరాడుతున్నారు. ఇందుకు కావలసిన అర్ధబలాన్ని, అంగబలాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రధాన అభ్యర్థులకు మద్దతుగా పలువురు నేతలు, నేర చరిత్ర గలవారు కూడా ఇండిపెండెంట్లుగా బరిలోకి దిగారు. అభ్యర్థులకు గన్మెన్లు, పోలింగ్ రోజున ఏజెంట్లను ఇస్తారు గనక వారిని తాము మద్దతిస్తున్న అభ్యర్థికి సహాయపడేందుకు వినియోగిస్తారు. బరిలో ఉన్న వారిలో ముఖ్యంగా ముగ్గురు ఇండిపెండెంట్లకు నేర చరిత్ర ఉన్నట్లు పోలీసు రికార్డులు తెలుపుతున్నాయి. ఈ ముగ్గురుపైన హత్య, హత్యాయత్నాలు, దొమ్మీలు, దౌర్జన్యాలు వంటి కేసులు పెండింగ్లో ఉన్నాయి. వీరిని కొందరు పెద్దలు వెనకుండి కథ నడిపిస్తుంటారు. వారి తరపునే వీరు నేరాలకు పాల్పడతారు. సాధారణంగా ఇటువంటి వారంతా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తుంటారు. పులివెందులకు చెందిన దంతులూరి కృష్ణ అలియాస్ మంగళ కృష్ణ హైదరాబాదులో కాంట్రాక్టు పనులు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తుంటారు. కడప మాజీ ఎంపీ జగన్ కు సన్నిహితుడు. అనంతపురం జిల్లాలో అక్రమ ఆయుధాల కేసుతో పాటు పరిటాల రవిని టార్గెట్ చేస్తూ తయారు చేసిన సూట్ కేసు బాంబు కేసులో మంగళ కృష్ణ నిందితుడు. ఇంకా అనేక కేసులు ఇతని మీద పెండింగ్లో ఉన్నాయి. పులివెందులకే చెందిన రాజుల భాస్కర్ రెడ్డి పైన కూడా స్థానికంగా అనేక కేసులు నమోదయ్యాయి. మంగళకృష్ణకు భాస్కర్ రెడ్డి క్లోజ్ ఫ్రెండ్. జగన్ కు అత్యంత సన్నిహితుడైన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అలియాస్ దొండవాగు శంకర్రెడ్డి పైన వేముల పోలీస్ స్టేషన్లో ఒక హత్య కేసు నమోదైంది. సింహాద్రిపురంలో ఒక హత్యాయత్నం కేసు కూడా ఉంది. పులివెందుల పోలీస్ స్టేషన్లో మరో 8 కేసులు కూడా పెండింగ్లో ఉన్నాయి. నేర చరిత్ర ఉన్న ఈ ముగ్గురు అభ్యర్థులు జగన్ మనుషులే కావడం విశేషం. ఈ ముగ్గురు కడప ఎన్నికల బరిలో ఇండిపెండెంట్లుగా దిగారు. నేరాలు చేసి శిక్ష పడిన వారు ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు కారు. అయితే కేసులు పెండింగ్లో ఉన్నవారు, విచారణలో ఉన్నవారు నేరస్తులు కాదు కనుక వారు పోటీ చేయడానికి చట్టం అనుమతిస్తుంది. సాధారణంగా మన చట్టాల ప్రకారం ఏదైనా కేసు విచారణ జరిగి నేరస్తుడికి శిక్ష పడాలంటే దశాబ్దాల కాలం పడుతుంది. చట్టాల్లోని లొసుగులను ఆధారంగా చేసుకుని హత్య కేసులో నిందితులుగా ఉన్నవారు కూడా దర్జాగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఇటువంటి వారు పోటీలో ఉంటే పోలింగ్ రోజున శాంతి భద్రతలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉంటుంది కనుక ఆ రోజున అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.